మినీ ట్యాంక్ బండ్ పై విగ్రహాలు వద్దు. నిత్యం స్థానికులు వందలాది మంది సఫీల్ కూడా మినీ ట్యాంక్ బండ్ పై వ్యాయామం చేసేందుకు వస్తుంటారు. వారి సౌకర్యార్థం ట్యాంక్ బండ్ పై ఎటువంటి విగ్రహాలు ఏర్పాటు చేయవద్దని మినీ ట్యాంక్ బండ్ సంక్షేమ సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం వారు మల్కాజ్గిరి ఉప కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కృష్ణ, అశోక్ యాదవ్, వేణుగోపాల్, శ్రీనివాస్, జైపాల్ తదితరులు పాల్గొన్నారు. ఉప కమిషనర్ రాజుకు వినతి పత్రం ఇస్తున్న సంక్షేమ సంఘం సభ్యులంట. సో మల్కాజ్గిరిలో ఒక 2-3 రోజులకే ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. ఏంటంటే సఫీల్గూడలో ఉన్న మినీ ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో అక్కడ ఆ ట్యాంక్ బండ్ పైన మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పి సో వివిధ రకాల సంఘాల నుంచి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారంట. సో సరే ఏర్పాటు చేయడానికి అధికారులతో మాట్లాడుతూ కృషి చేయడానికి చూస్తుంటే బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ ఎవరైతే ఉన్నారో స్థానిక కార్పొరేటరు సో ఆయన అక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయొద్దు అని చెప్పినట్టు ఒక పత్రికలో వచ్చింది అనేది. సో 2-3 రోజులకెళ్ళి అదొక రాద్ధాంతం నడుస్తుంది. అంటే ఎట్లా అడ్డుకుంటారు, బీసీల హక్కులను కాల రాస్తుండో కార్పొరేటర్ శ్రావణ్ అని చెప్పి సో ప్రెస్ మీట్లు నడుస్తుంటే సో నిన్నగాక డే బిఫోర్ ఎస్టర్డే సో కార్పొరేటర్ శ్రావణ్ స్పందిస్తూ ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఏమనంటే నేను ఎక్కడ వద్దన్నా అని చెప్పి నిరూపిస్తే నా ముక్కు నేలకు రాస్తా, లేదు నేను అనలేదని చెప్పి నేను నిరూపిస్తే మీరు ముక్కు నేలకు రాస్తారా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అనేది మొన్న ఒక వీడియో రిలీజ్ అయింది. దాంతోపాటు సో వేరే వార్త వచ్చింది, అది మనం తర్వాత చూద్దాము. సో ముందు విగ్రహాల కోసం మాట్లాడదాము. మినీ ట్యాంక్ బండ్ పై విగ్రహాలు వద్దని ఎవరు అంటారు? ఇక్కడ సంక్షేమ సంఘం సభ్యులు అంటారు. ఈయన ఫోటోలో ఉన్న అశోక్ యాదవ్ అన్న నాకు తెలిసిన. సో చూద్దాం మరి ఎందుకు వద్దంటారు, ఎవరు వద్దన్నారు, అధికారులు వద్దంటురా లేకపోతే మీరే వద్దంటురా అనేది చూద్దాం. అసలు ఎవరు అంటారు దీనికోసం అనేది. అశోక్ అన్న ఓకే చూద్దాం. ఫోన్ రింగ్ అయితే చూద్దాం. ఫోన్ లేకపోతే మనం వివరాలు తీసుకుందాం. ఎందుకు వద్దంటారు, ఎవరు వద్దన్నారు, వీళ్ళే వద్దంటురా లేకపోతే ఇంకెవరైనా వద్దన్నారు అనేది చూద్దాం. హలో అశోక్ అన్న నమస్తే. అన్నా నేను ఇది మన లైవ్లో ఉన్నా. అయితే నిన్న మీరు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు ప్రజావాణిలో మినీ ట్యాంక్ బండ్ పై విగ్రహాలు వద్దని ఈనాడు పత్రికలో వార్త వచ్చింది. సో దీన్ని ఎందుకు మీరు వద్దంటారు, లేకపోతే ఈ వద్దని కారణము మీరేనా లేకపోతే ఎవరైనా రాజకీయ నాయకుల ఒత్తిడితో వద్దంటున్నారా మీరు? ఏమీ లేదు, మా మీద ఎవరు ఒత్తిడి లేదు. ఓకే, మాకేంటంటే విగ్రహాలు పెడితే కొన్ని వేల మంది మహనీయుల విగ్రహాలు చూడాలి. ఓకే, పార్కులో పెడితే 4 గంటలకు తెలిసి 9 గంటలకు గేట్ బంద్ అవుతుంది. అచ్చా, హైదరాబాద్ ట్యాంక్ బండ్, ఉప్పల్ ట్యాంక్ బండ్ విగ్రహాలు ఉంటే కొన్ని వెయ్యి. ఓకే, ఇక్కడ వాహనాలు వెళ్ళి అవును అదే కింద పెడితే కొన్ని వేల మంది చూస్తారు. అవును వాస్తవం. అది మీద పెడితే ఏంటంటే ఒక్క విగ్రహం పెడితే రేపు ఇంకో విగ్రహంతో ఒక 20-30 విగ్రహాలు వచ్చే అవకాశం ఉంటది. ఓకే, అక్కడ ప్లేస్ లేదు. యాక్చువల్ గా నడవడానికి కూడా 3 ఫీట్ల రోడ్ కానీ ఎక్కువ లేదు, మధ్యలో దారి. అవును, పక్కకు చిన్నగా లాంగ్ గార్డెన్ ఉంది. చిన్న ఇద్దరు పోతే 3వ మనిషికి భుజాలు తగ్గుతాయి. అవును. సో ఇక్కడ లాబింగ్ ఏరియాలో పెడితే రేపు వినాయక చవితి నిమజ్జనానికి కూడా ఆటంకాలు జరుగుతాయి విగ్రహాలు పెడితే. ఓకే, సో అక్కడ వేల మంది వినాయక చవితికి నిమజ్జనానికి వస్తారు కాబట్టి అక్కడ నీకు పోని ఎంట్రెన్స్ లో పెడదామంటే వినాయక చవితికి మనకి ఒకటే ఎంట్రెన్స్ ఉంది, మన 2 ఎంట్రెన్స్ లేవు, మనకు అవుట్ ఇన్ను లేవు. సో అక్కడ విగ్రహం పెడితే అక్కడ క్రేన్ ఒక బండి పోయి ఒక బండి రానికి వీలు లేదు. ఓకే, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఏ సంఘాలకు కానీ, ఏ బీసీలకు కానీ, ఏ ఓసీలకు కానీ, ఏ దానికి కానీ వ్యతిరేకులం కాదు. మేము విగ్రహం పెట్టమని అంటున్నాం. ఎక్కడ మల్కాజ్గిరిలో సరైన స్థలం చూసి మీరందరూ విచారించి అందరు ఆమోదంతో ఎక్కడ పెడితే బాగుంటుంది అంటే దాని మీద కూడా మేము కూడా సపోర్ట్ చేస్తాం. నేను కూడా ఒక బీసీ నాయకునే. నేను ఎక్కడ ఎవరికి వ్యతిరేకత కాదు. పెట్టేది ఏదో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి పెట్టేది ఏదో వృధాగా ఎందుకు పెట్టాలి? ఇక్కడ 4 గంటలకు గేట్ ఓపెన్ చేస్తే 9 గంటలకు బంద్ అయిపోతుంది గేట్, మళ్ళీ 4 గంటలకు తెరవాలి. మళ్ళీ ఎవరు చూస్తాడు? ఎంట్రెన్స్ లో పెడితే రేపు వినాయకుని ఓనికి ఒక బండి ఓనికి ఇంకో బండి రానికే వీలు కాదు. ఇప్పుడు ఇంకా విగ్రహాలు పెడితే ఇంకా బ్లాక్ అయిపోతుంది. తర్వాత
ఈ వర్ధంతులు జయంతులు అని చెప్పి గుంపులు వచ్చేస్తే ఆ రోజు మొత్తం పొల్యూటెడ్ అయిపోతుంది. మళ్ళా సంవత్సరం మొత్తం ఉంటాయి, ఏదో ఒక నెల రోజు వస్తూనే ఉంటాయి. ఉంటది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఆలోచించి మాట్లాడుతున్నాం తప్ప మా మీద ఏ పార్టీ వ్యతిరేకత లేదు, ఏ పార్టీ మా మీద ప్రెషర్ వేస్తలేదు, ఏ కులం మా మీద ప్రెషర్ వేస్తలేదు. మేము అన్ని కులాలకు సానుకూలంగానే ఉన్నాము. మేము ఏ కులానికి కూడా వ్యతిరేకత కాదు, ఏ మతానికి వ్యతిరేకత కాదు, ఏ పార్టీకి వ్యతిరేకత కాదు. ఇది వాకర్ అసోసియేషన్ అనేది ఏదంటే వాకింగ్ అనేది కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా పార్క్ ఉండదు. మన మల్కాజ్గిరిలో ఈ ఒక్క పార్క్ తప్ప వేరేది లేదు వాకింగ్ చేసుకోవడానికి. బండ చెరువు ఉంది కానీ అక్కడ ఎవరు పోరు. ఇప్పుడు బండ చెరువు మీద విగ్రహాలు పెట్టమంటే ఏమంటారు, బండ చెరువు మీద ఎవరు చూస్తారంట. కాబట్టి ఇక్కడ కూడా ఎవరు చూస్తారు? మరి ఇప్పుడు ప్రారంభించింది మహనీయులను వాళ్ళని స్మరించాలంటే 10 మంది చూడాలి. ఈసీఎల్ లో ఎట్లుంది, ఈసీఎల్ లో చాకలమ్మ, ఈసీఎల్ చౌరస్తాలో ఒక కూడలిలో న్యూటన్ లో సాగలైలమ్మ విగ్రహం ఉంది. అదే మిర్జాలగూడలో అంబేద్కర్ రాజ్యాంగకర్త, రాజ్యాంగ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆడ కూడలిలో యూటర్న్ అంబేద్కర్ ఉంది బొమ్మ. అట్లా ప్రతి కూడలిలో పెట్టుకోవచ్చు. లేకుంటే ఒకటే దగ్గర కలిసి ఇక్కడ జిల్లా పరిషత్ స్కూలా, లేకపోతే నేరడ్మెట్టా, లేకుంటే ఇక్కడ వాజ్పేయి నేరడ్మెట్ రైల్వే స్టేషన్ ఉంది. ఇప్పుడు అక్కడ కూడా అంటే చెప్తున్న మహనీయులు చూడడానికి పబ్లిక్ వేలో ఉండాలి తప్ప మనం తాళమేసి పెట్టినట్టు ఉండొద్దు అనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఇక్కడ బీసీ నాయకుడు ఫోన్ చేశాడు, చేసి ఏమంటున్నావు నువ్వు వ్యతిరేకిస్తున్నావు అంటే, నేను వ్యతిరేకత కాదు, నేను కూడా బీసీ బిడ్డనే, నేను వ్యతిరేకత అంటలేదు. నేను ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ చర్చించుకున్నాం. రండి మీరందరూ కూర్చొని మా అసోసియేషన్ తో మాట్లాడండి, మా సేవ ప్రజలతో అందరు కలిసి ఆమోదం పొందిరు అనుకో, నేను కూడా ఓటేస్తాను. నా ఒక్కరికి అబ్జెక్షన్ ఏమో. నేను చెప్పేది ఏవైతే విషయాలు ఉన్నాయో అవి మీరు విచారించండి, ఇది వాస్తవా కాదా అన్న. అదొకటి ఇంకో పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు మీరు బీసీఏ, నేను బీసీఏ. ఇప్పుడు బీసీలల్లా ప్రతి ఒక్క కులానికి వాళ్ళ దాంట్లో మహనీయులు ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఎవరిదన్నా ఒక ఇద్దరు బీసీలు పెడితే మిగతా 100కు పైన కులాలు ఉన్నాయి. అవును, ఆ పాపన్నది పెడతా అంటారు. అన్ని అయితే ఈ రకంలో 50 విగ్రహాలు వస్తే రేపు వినాయక నిమజ్జనంకు మనకు ఒకటే ఇక్కడ సర్కిల్ లో వినాయక నిమజ్జనం సాగర్ ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద గేట్ ఉంటేనే మనకు ఒక బండి పోతే ఒక బండి వస్తలేదు, అక్కడ బయట దించుకొని మోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అప్పుడు ఏంది పరిస్థితి? పోనీ మనకు పెద్ద రోడ్ ఉంది, పెద్ద కడుతున్నాము, లేకపోతే ఐలాండ్ ఉంది, ఆ మధ్యలో తవ్వేసి రాళ్ళ మీద కడతా అంటే పెట్టుకున్నాడు. మధ్యలో ఐలాండ్ ఉంది కదా, అది సూపర్ ఐడియా. ఐలాండ్ లో చుట్టూ విగ్రహాలు పెట్టు, వద్దంటలే పెట్టుకుని. అవునా కదా? వాస్తవం. ఈ దారిలో పెట్టి తొవ్వలు పెట్టి తొక్కేమన్నా జాగా అన్నట్టు తొవ్వలు పెట్టడం ఎందుకు? కొన్ని లాఫీ క్లబ్ లో క్రేన్లు వస్తాయి, ఆడేడ పెట్టగలుగుతాం. నడిచే ట్రాక్ లో ఇద్దరు నడిస్తే 3కి భుజాలు తగ్గుతాయి, ఆడేడ పెట్టాం. ఇప్పుడు గ్రీనరీ, ఇప్పుడు ఆడ గుడికాడ అక్కడనేమో జిమ్ ఐటమ్లు వచ్చినాయి, ఏడ పెడతావాడు? నేనన్నా అయ్యలేదు, సరే రాబోయి నువ్వు ఏడ పెడతావు నాకు చూపెట్టు. దాని మీద అందరు వీరు బీసీ సంఘాలు అందరు వీరు, నువ్వు ఏది బాగుందంటే అది నేను కూడా ఓకే అంట. నేను చెప్పేది కూడా ఆలోచించుకోండి. మీరు ఎక్కడైతే మీరు ఉప్పలు అని ట్యాంక్ బండ్ అని ఎగ్జాంపుల్ ఇచ్చినావో అక్కడ జనాలు బండ్లు పోతున్నాయి. 24 గంటలు బండ్లు తిరుగుతుంటాయి అక్కడ. ఒక్క బండి కూడా మీద పోదు కదా, దారి లేదు కదా. పోతారు, పార్కింగ్ చేస్తారు, పార్కింగ్ చేసుకుంటూ ఇతర పడతారు. అక్కడ నీకు గేట్ 9 గంటలకు లాక్ అయిపోతారు అక్కడికి. మరి ఏం లాభం ఇంత లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టి? అన్న ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మెయిన్ ఉంది, అదొక్కటి పక్కన పెడితే ఇప్పుడు అక్కడ ఇక వాకింగ్ అనేది ప్లేస్ ఉండదు. ఇక ఉండదు, ఏడుంటది. వాస్తవమే. ఇప్పుడు ట్యాంక్ బండ్ అనేది ఇప్పుడు మన మల్కాజ్గిరికి ఒక్కటే ఉంది ఇది వాకింగ్ చేసుకోవడానికి, మరి ఇది కూడా లేకుండా అయిపోతుంది. కరెక్ట్ అండి. కాబట్టి మీరు ఆలోచించండి, మల్కాజ్గిరి అనేది చిన్న ఏరియా కాదు, పెద్ద ఏరియా. ఎక్కడ అనుకూలం ఉండవు. ఇప్పుడు ఇక్కడ మన 150 మీటర్ రోడ్ ఉంది, కొక్కకోల నుంచి ఆనంద్ దాకా ఉంది. ప్రతి ఒక్క యూటర్న్ దగ్గర ఒక్కొక్క స్టాచ్యూ పెట్టుకుంటూ పోవచ్చు, తప్పే. యూటర్న్ అయినా పెట్టవచ్చు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏదైనా ఒక సైడ్ తీసుకొని కూడా పెట్టుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఒకటి శ్మశానం ఉందా? అవును, శ్మశానం దగ్గర దాదాపు 500-600 మీటర్ల దూరం ఉంది, మొత్తం ఉంది. అవునవును, లెఫ్ట్ ఆర్టీసీ ఖాళీ తిరుగుతాం. అవునన్నా, అక్కడ పెట్టుకోవచ్చు. సూపర్. ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉందా? అవునన్నా, స్టేషన్ అటు పక్కన ఏదైతే గౌతమ్ నగర్ రోడ్ ఉందో ఈ స్టేషన్ నుంచి అక్కడ వరకు 10 విగ్రహాలు పెట్టవచ్చు. ఎవరు అబ్జెక్షన్ లేదా? వాస్తవం, మంచి ఐడియా ఇది. సూపర్ ఐడియా అనేది. జిల్లా పరిషత్
పెట్టుకోవచ్చు. అవును, ఏదైతే ఆ ఫుట్పాత్ మీద కూడా ఎవరు నడవరు, ఖాళీగానే ఉంటుంది. నేను చెప్తున్నా, నేను చాలా చాలా ఉన్నాయి సూచనలు, అది మీకు ఏది నచ్చినా చేయండి. షూర్ అన్న. మీరు రైల్వే వాజ్పేయి నగర్ లో రైల్వే స్టేషన్ పడ్డది, కొంత రైల్వే స్టేషన్ పడ్డది. స్టేషన్ నుంచి కూడా ఒక దగ్గర 100-200 ఫీట్ల బోర్డు ఉంటుంది. వాజ్పేయి నగర్ ఏమో ఆపోజిట్, వాజ్పేయి స్టాచ్యూ ఆపోజిట్ ఉంటుంది. ఇప్పుడు వాజ్పేయి స్టాచ్యూ నాటుకొని కూడా 4 పెట్టవచ్చు స్టాచ్యూలు. వాస్తవం ఏదైతే వాజ్పేయి నగర్ స్టాచ్యూ ఉందో దాని పక్కన 10 స్టాచ్యూలు వస్తాయి కదా. ఒకటి మన బజ్జోలు పెట్టారు లింగాయతు, అక్కడ ఇందిరాగాంధీ కూడా పెట్టింది కదా, అక్కడ కూడా ఇంకా 4 స్టాచ్యూలు ఉంటాయి. ఎంఆర్ ఆఫీస్ పక్కన కూడా పెట్టుకోవచ్చు, సైనిక్ పూర్ లో కూడా కూడలిలో పెట్టుకోవచ్చు. ఎక్కడనే ప్లేస్ మనం పెట్టాలని ఉంటే పెట్టాలి, కాంట్రవర్సీ అనేది చేయవచ్చు. అంటే ఇప్పుడు రాజకీయాల కోసమో లేకపోతే ఏదో చేయాలని చేయడం కన్నా నిస్వార్థంగా వాళ్ళు ఆ మహనీయులను తలుచుకోవాలంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్లేసెస్ లో పెడితే ఎవరికి అబ్జెక్షన్ ఉండదు. ప్రజలు కూడా 24 గంటలు చూస్తారు. ఇప్పుడు ఈ పిల్లలు ఎవరైతే ఇప్పుడు పిల్లలు ఉన్నారో వాళ్ళకు కూడా అరే ఈ విగ్రహం ఎవరిదన్నా తెలుసుకునే ఒక ఆసక్తి కలుగుతుంది అన్న. స్టేషన్ నుంచి ఏదైతే మర్యాద ఏదైతే హోటల్ ఉందో అది అక్కడ వరకు దాదాపు 20-30 స్టాచ్యూలు వస్తాయి. ఓకే అన్న. రైల్వే స్టేషన్ కూడా పెరగదు అక్కడ. ఓకే, పెరిగినా అభ్యంతరం లేదు, ఎందుకంటే రోడ్ కేసు పెట్టుకుంటాం కాబట్టి. ఓకే, అయితే అశోక్ అన్న ఇప్పుడు ఈ ఇచ్చిన రిప్రజెంటేషన్ మాత్రం మీరు ఓన్లీ సంక్షేమ సభ్యులే ఇస్తున్నారు, ఏ రాజకీయాల ఒత్తిడితో లేదు. ఓకే, ఎవరు ప్రెషర్ లేదు, మేము ఎవరికి లొంగము, ఎందుకంటే మాకు అవసరమే ఉంది. అవునవును, మేము ఎవరికి లొంగటోళ్ళం కాము, పైసలు లొంగటోళ్ళం కాము, బెదిరిస్తే లొంగటోళ్ళం కాము. మా మీద ఎవరు ఒత్తిడి లేదు, ఏ రాజకీయంగా మేము ఏ రాజకీయ పార్టీ మాకు సంబంధం లేదు. ఓకే, మేము వాకర్ అసోసియేషన్ సభ్యులము, నేను యాజ్ జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యతగా ఇది పాల్గొని కాపాడాలనే ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశం లేదు. థ్యాంక్ యూ అశోక్ అన్న, థ్యాంక్ యూ. ఇది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సో ఏదైతే మన బీసీల నాయకులు ఎవరైతే ఉన్నారో సో మనం కూడా ఆలోచించాలి. సో అశోక్ అన్న కూడా ఆయన బీసీఏ యాదవ్ కులస్తులకి చెందిన అతను. సో అన్న చెప్పేది ఏంటంటే ఆయన అక్కడ సంక్షేమ సంఘంలో ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నాడు కాబట్టి నా బాధ్యతగా నేను ఇచ్చిన. సో అక్కడ విగ్రహాలు పెడితే అక్కడ ఒక ఇద్దరు నడుస్తూనే మూడో వ్యక్తి సో పోతుంటే వాళ్ళు తాకే ప్రాబ్లం అవుతుంది. సో అక్కడ స్థలం లేదు. సో దాన్ని ఎందుకు అక్కడ వేసి రాజకీయాలకు మొత్తం ప్లాట్ఫామ్ చేయొద్దు, దాన్ని అలాగే ఉండనియాలని చెప్పి సో అశోక్ యాదవ్ అన్న అంటుండు.